అపరాధులు ఎవరు అన్న వాక్య భాగాన్ని మనము అంశ భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా లేవియా కాండము 5వ అధ్యాయం 17వ వచనాన్ని త్వరగా నాకు చదివి సహాయం చేయండి. ఒకరు మైక్ తీసుకొనైనా సరే ఓకే, నాకు స్పీడ్గా సహకరిస్తే నేను స్పీడ్గా ముగిస్తాను. లేవియా కాండం 5:17. నాకెవరు చదివి వినిపిస్తలేరు. చేయకూడని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అగును. చాలు. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేసి అపరాధి అయిన ఎడల, నా ప్రియమైన దేవుని సంగమా, లేవియా కాండము 5వ అధ్యాయం 17వ వచనములో మనం గమనించినట్లయితే యెహోవా ఆజ్ఞాపించని వాటిలో దేనినైనా చేస్తే ఒకడు అపరాధి అగును అని మనం చదువుకున్నాం. నెక్స్ట్ సంఖ్యాకాండము 5వ అధ్యాయము 6వ వచనాన్ని కూడా నాకు చదివి సహకరించాలి. ఇది ఎంతో విలువైనటువంటి అంశం. ఇది బల్లారాధన కొరకు నేను ప్రిపేర్ చేసినటువంటి అంశం. మీరు బాగా వినాలి. అపరాధులు ఎవరు? ఏం చేస్తే అపరాధులయ్యారు? ఇప్పుడు మనం ఏం చేస్తే అపరాధులం అవుతాం? మన ముందు ఉంచబడిన బల్లారాధనను మనం ఇప్పుడు తీసుకుంటే అపరాధులం అవుతామా? ఏ విధంగా తీసుకుంటే అపరాధులం అవుతాం? ఏ విధంగా తీసుకునకుంటే అపరాధులం అవుతాం అనే విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఈ యొక్క 30 నిమిషాలలో. రైట్. పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరగబడి మనుషులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులు అగునప్పుడు చాలు. దేనినైనను చేసి యెహోవా ఆజ్ఞాపించిన పనులలో, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన పనులలో లేదా యెహోవా ఆజ్ఞాపించిన పనులు చేసి పాపి అయిన ఎడల వాడు అపరాధి అగును. ఒకవేళ చేస్తే యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞలు ఒకవేళ తప్పినా, ఆజ్ఞాపించిన చేయకూడదని చెప్పిన మాటలు, చేయకూడదని ఆజ్ఞాపించిన ఆజ్ఞలను తప్పితే అపరాధులు అవుతారు అని లేవియా కాండం 5:17, సంఖ్యాకాండం 5:6 వచనాలను మనము చదువుకొనుచున్నాం. అయితే ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక 2:10 వచనాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, యాకోబు పత్రిక 2:10 వచనాన్ని మనము గమనిద్దాం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. అది పాయింట్. ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి అగును. మన అంశ భాగము అపరాధులు ఎవరు? మన పాఠ్య భాగము అపరాధులు ఎవరు? దాని మీద నేను ధ్యానిస్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో లేవి సంఖ్యాకాండాలు బోధిస్తున్నాయి. యెహోవా చేయకూడదని చెప్పిన ఆజ్ఞలను ఒకవేళ చేస్తే అపరాధులు అవుతారు అని మనం చదువుకున్నాం. క్రొత్త నిబంధన యాకోబు 2:10లో కనుక మనం చూస్తే, ధర్మశాస్త్రం అంతటిలో 10 ఆజ్ఞలలో 9 పాటించి 1 చేయకపోయినా అపరాధే అవుతాడు. 10 చేయకపోయినా అపరాధులే, 1 చేయకపోయినా అపరాధులే అవుతారు అని మనం చదువుకొనుచున్నాం. అయితే చేయకూడదని చెప్పిన వాటిలో
ఒకటి చేస్తే అపరాధులు అవుతారు అని మనం చదువుకున్నాం. కాబట్టి ధర్మశాస్త్రంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ధర్మశాస్త్రంలో? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అందరు చెప్పాలి, ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. అయితే మీకు నచ్చిన ఒక ఆజ్ఞ చెప్పండి. మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రైట్. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ చేసుకొనకూడదు, సాగిల పడకూడదు, వాటికి పూజింపకూడదు. రైట్. ఇది ఎన్నో ఆజ్ఞ? రెండవ ఆజ్ఞ, టోటల్గా విగ్రహారాధన చేయకూడదు. 2 ఆజ్ఞలు కలిసి ఒక ఆజ్ఞ కనుక మనం ఆలోచన చేస్తే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవ ఆజ్ఞలో పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి ఎందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపాన్ని నువ్వు విగ్రహాన్ని చేసుకునకూడదు, వాటికి సాగిలపడకూడదు, పూజింపకూడదు. దీని సారాంశం విగ్రహారాధన చేయకూడదు. షార్ట్కట్ పాయింట్, అంశం, ఆజ్ఞ. అలా విగ్రహారాధన చేస్తే నువ్వు అపరాధి అవుతావు. ధర్మశాస్త్రం చెప్తుంది విగ్రహారాధన చేయకూడదు అని మన క్రైస్తవులకు, మన ఇశ్రాయేలీలకు దేవుడు బోధించాడు. విగ్రహారాధన చేస్తే అపరాధి అవుతాడు. అవునా, అలా ఉందా బైబిల్లో అని కనుక మనం ఆలోచన చేద్దాం. విగ్రహారాధన చేస్తే అపరాధులు అవుతారా? అలా ఉందా బైబిల్లో? అంతే కదా. ఇప్పుడు ఇందాక చదివించిన విగ్రహారాధన ఆజ్ఞ, చేయకూడదన్న ఆజ్ఞ. అది తప్పితే అపరాధులు అవుతారని యాకోబు పత్రిక 2:10లో మనం చదువుకున్నాం. సంఖ్యాకాండంలో 5:6లో మనం చదువుకున్నాం. దేనినైనను చేసి చేయకూడదని ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనను చేస్తే అపరాధులు అవుతారు. ఇప్పుడు విగ్రహారాధన చేయకూడదని దేవుడు చెప్పాడు. అలా చేసి ఎవరైనా అపరాధులు అయ్యారా అని కనుక మనం ఆలోచన చేస్తే, హోషేయ గ్రంథము 13:1 చదువుకుందాం. హోషేయ 13:1 త్వరగా చదవండి. హోషేయ పుస్తకం గ్రంథం 13 అధ్యాయం 1 ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు, ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు భయము కలిగెను. అతడు ఇశ్రాయేలు వారితో తను గొప్ప చేసుకొనెను. అతడు గొప్ప చేసుకున్నాడు ఎఫ్రాయిము. తర్వాత బయలు దేవతలను బట్టి అపరాధి ఆయను. చాలు. ఎఫ్రాయిము అనే ఒక గోత్రికులు, ఎఫ్రాయిము అనే గోత్రం మీకు తెలుసో లేదో కానీ మనషే ఎఫ్రాయిమీలు. వీళ్ళు ఎవరి కుమారులు? గుడ్, యోసేపు కుమారులు. యోసేపు కుమారులలో మనషే ఎఫ్రాయిమీలు ఉన్నారు. వారిద్దరూ 2 గోత్రకర్తలుగా దేవుడు ఏర్పరిచాడు. అందులోనే ఎఫ్రాయిం అనే గోత్రం ఉంది. ఈ ఎఫ్రాయిం గోత్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేశారంటే విగ్రహాలను బట్టి, విగ్రహాలకు పూజ చేసి అపరాధులయ్యారు అని మనము ఎవిడెన్స్ హోషేయ 13:1 మనం చదువుకున్నాం. అలా మనం చెప్పుకుంటూ వెళ్తే విగ్రహారాధన చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞ విగ్రహారాధన. అది ఆజ్ఞను అతిక్రమించి ఎఫ్రాయిమీయులు అపరాధులయ్యారు. మొదటి రాజుల గ్రంథం 11:4 కనుక మనం ఆలోచన చేస్తే, మహారాజైన సొలొమోను మహారాజు అన్య స్త్రీలను వివాహం చేసుకొని, అన్యుల రాజకుమార్తెలను వివాహం చేసుకొని వారి దేవతలకు బలులు అర్పించాడు, వారి విగ్రహాలకు ఆరాధన చేశాడు. అందుకే సొలొమోను విగ్రహారాధన చేశాడు. కాబట్టి చేయకూడదని విగ్రహారాధన చేశాడు. అది చేయకూడదని ఆజ్ఞ విగ్రహారాధన. దాన్ని చేసిన వాళ్ళందరూ అపరాధులయ్యారు. ఎఫ్రాయిము విగ్రహారాధన చేసి అపరాధి అయ్యాడు. సొలొమోను విగ్రహారాధన చేసి అపరాధి అయ్యాడు. అదేవిధంగా ఇశ్రాయేలీలకు మరి రాజ్యం విడిపోయిన తర్వాత మొట్టమొదటి రాజు, ఇశ్రాయేలీలకు రాజ్యం విడిపోయిన తర్వాత మొట్టమొదటి రాజు, ఆయన పేరు ఎవరు చెప్పగలరా? ఎవరైనా చెప్పండి చూద్దాం. రాజ్యం విడిపోయిన తర్వాత 2 రాజ్యాలు, యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం ఏర్పడిన తర్వాత ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు
బాగా ఆలోచిస్తలేరు మీరు. రాజ్యం విడిపోయిన తర్వాత యూదులు ఇశ్రాయేలీలు సపరేటు, తెలంగాణ రాయలసీమ ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర సీఎం వేరు, తెలంగాణ సీఎం వేరు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్కడే సీఎం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే సీఎం. ఇప్పుడు ఇద్దరు సీఎంలు, ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు కదా. అలాగే ఆంధ్రప్రదేశ్గా ఒకటి ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి లాగే దావీదు పరిపాలించాడు, సొలొమోను పరిపాలించాడు, తర్వాత రెహబాము పరిపాలించాడు. ఆ తర్వాత రాజ్యం విడిపోయిన తర్వాత ఇశ్రాయేలీలను మొట్టమొదటిగా పరిపాలించిన రాజే నేనే చెప్తాను, సమయం అయిపోతుంది కాబట్టి. యెరోబాము రాజు. ఏం పేరు ఆయన? యెరోబాము. ఈ యెరోబాము ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేయడానికి కారకుడయ్యాడంట. బైబిల్ చదివితే ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేయడానికి కారకుడయ్యాడు. అందుకే యెరోబాము అపరాధి అయ్యాడు. ఇప్పుడు చూడండి, విగ్రహారాధన ఆజ్ఞ చేయకూడదని ఆజ్ఞాపించిన విగ్రహారాధన చేసిన ఎఫ్రాయిము అపరాధి అయ్యాడు. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన విగ్రహారాధన చేసి ఎఫ్రాయిము అపరాధి అయ్యాడు. తర్వాత సొలొమోను అపరాధి అయ్యాడు, యెరోబాము అపరాధి అయ్యాడు. గుడ్. ఇప్పుడు రెండవ ఆజ్ఞ, ఇంకొక ఆజ్ఞను గుర్తు చేసుకుందాం. తండ్రిని తల్లిని సన్మానించము అనే ఇంకొక ఆజ్ఞ ఉంది. చేయకూడదని ఆజ్ఞ, మీరు సన్మానించండి అని ఆజ్ఞాపించాడు. సన్మానించని వాళ్ళు అపరాధులు అవుతారు అనే కదా అర్థం. అందుకనే తల్లిదండ్రిని సన్మానించిన వాడిని ఆ రోజు నిర్లక్ష్యం చేసినా, సన్మానించకపోయినా, దూషించినా, కొట్టినా వాడు అపరాధి అగును అని ధర్మశాస్త్రం చెప్పింది. అబ్షాలోము తండ్రి అయిన దావీదును దూషించాడు, తిరుగుబాటు చేశాడు, అపరాధి అయ్యాడు. అదేవిధంగా అదోనియా దావీదు కుమారుడు దావీదును దూషించాడు, తిరుగుబాటు చేశాడు, అపరాధి అయ్యాడు, సన్మానించలేదు. దావీదు కుమారులలో అబ్షాలోము, అదోనియా అనే ఇద్దరు కుమారులు తండ్రి అయిన దావీదును దూషించారు, సన్మానించడానికి బదులు అవమానించారు. అందుకే అపరాధులయ్యారు. నెక్స్ట్ ఇంకొక ఆజ్ఞ చెప్తాను. నరహత్య చేయకూడదు. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో నరహత్య చేసి అపరాధులవుతారు. ఇక నరహత్య చేసిన వాళ్ళ గురించి కనుక మనం ఆలోచన చేస్తే, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు దేవుడు. అప్పుడు ఆయన అన్నాడు, నా తమ్ముడికి నేను మొట్టమొదటిగా నరహత్య చేసింది కయ్యను, అపరాధి అయ్యాడు. ఆ తర్వాత మనం కనుక ఆలోచించుకుంటూ పోతే బాగా తెలిసిన రాజు దావీదు నరహత్య చేశాడు, ఊరియాని చంపేసి అపరాధి అయ్యాడు. ఇక రెండవ రాజు ఆహాబు ఒక నరహత్య చేసి అపరాధి అయ్యాడు. ఎవరిని చంపేశాడు? ఆహాబు ఎవరిని చంపేశాడు? నాబాల్నా? కాదు, నాబోతును చంపి అపరాధి అయ్యాడు కదా. అలాగే కయ్యను అపరాధి అయ్యాడు. నరహత్య చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన నరహత్య చేసి కయ్యను అపరాధి అయ్యాడు. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన నరహత్య చేసి దావీదు అపరాధి అయ్యాడు. చేయకూడదన్న ఆజ్ఞ నరహత్య చేసి ఆహాబు రాజైన ఆహాబు మరి అపరాధి అయ్యాడు. కయ్యను అపరాధి అయ్యాడు. నేను ఇందాక ఆహాబు అనే పేరు చెప్పాను కదా, యోవాబు అని చెప్పలేదు కదా. అయితే ఇప్పుడు చెప్తాను. యోవాబు కూడా ఇశ్రాయేలు సైన్యాధిపతి అయిన సౌలు సైన్యాధిపతి అయిన అమ్నోను చంపి అపరాధి అయ్యాడు. ఇలా కనుక మనం ఆలోచించుకుంటూ పోతే
చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన నరహత్య చేసి దావీదు అపరాధి అయ్యాడు, యోవాబు అపరాధి అయ్యాడు, ఆహాబు అపరాధి అయ్యాడు, కయీను అపరాధి అయ్యాడు, విగ్రహారాధన చేసిన ఎఫ్రాయిము అపరాధి అయ్యాడు, సొలొమోను విగ్రహారాధన చేసి అపరాధి అయ్యాడు, యెరోబోము విగ్రహారాధన చేసి అపరాధి అయ్యాడు. ఇక తల్లిదండ్రిని సన్మానించడానికి బదులు అవమానించిన అబ్షాలోము అపరాధి అయ్యాడు, అదోనియా అపరాధి అయ్యాడు. ఇలా మన మూల సూత్రం ఏంటిదంటే లేవీకాండం 5:17, సంఖ్యాకాండం 5:6 ప్రకారంగా యెహోవా చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనాను చేస్తే అపరాధులు అవుతారు. ఇది సూత్రం. 10 ఆజ్ఞలలో ఇవన్నీ చేయకూడదని దేవుడు చెప్పాడు. చేసి అపరాధులైన జాబితా మీకు చెప్పాను. ఇక 3వ ఆజ్ఞ వ్యభిచరించవద్దు. ఇది కూడా ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞ, వ్యభిచరించవద్దు. దీనిని చేసిన అపరాధులు అవుతారు. ఎవరు చేశారు కనుక మనం ఆలోచన చేస్తే క్లుప్తంగా నేను వివరిస్తాను. హోప్నీ ఫీనహాసులు యెహోవా మందిరంలో జార కార్యాలు చేశారు, అపవిత్ర కార్యాన్ని చేసి అపరాధులయ్యారు, యుద్ధంలో చచ్చిపోయారు. ఇక 3వ వ్యక్తి దావీదు కూడా వ్యభిచరించి అపరాధి అయ్యాడు, శిక్షించబడ్డాడు. ఇక 4వ వ్యక్తి జిమ్రీ అనే ఒక ఇశ్రాయేలీయుడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయము మొదటి నుంచి కనుక మీరు చదివితే షిత్తీము లోయలో దిగినటువంటి ఇశ్రాయేలు సర్వసమాజం మోయాబు రాండ్రతో అక్రమ సంబంధం పెట్టుకొని పాపం చేస్తే, ఆ తప్పు వలన జిమ్రీ అనేవాడు వ్యభిచరిస్తే, ఆ పాపం వలన 24,000 మంది చచ్చిపోయారు. యెహోవా చేయకూడదని ఆజ్ఞాపించిన వ్యభిచారం అనే ఆజ్ఞను అతిక్రమించి దావీదు అపరాధి అయ్యాడు. చేయవద్దని చెప్పిన వ్యభిచారాన్ని చేసి హోప్నీ ఫీనెహాసులు అపరాధులయ్యారు. చేయకూడదన్న వ్యభిచారాన్ని చేసి జిమ్రీ అపరాధి అయ్యాడు. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వ్యభిచారాన్ని సంసోను చేసి అపరాధి అయ్యాడు, అమ్నోను చేసి అపరాధి అయ్యాడు. ఇలా ఎంతోమంది చేసి అపరాధులు అయ్యారు. ఇక ఇంకో ఆజ్ఞ చెప్పి నేను ముగింపులోనికి వెళ్తాను. అబద్ధ సాక్ష్యము పలకకూడదు. అపరాధులు ఎలా అపరాధులు అవుతారు అనే విషయాన్ని నేను చెప్తున్నాను. అబద్ధ సాక్ష్యము పలకకూడదు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. అబద్ధ సాక్ష్యం పలికినా అపరాధి అవుతావు. అపొస్తలుల కార్యముల్లో మనం చూస్తాం. ఏమ్మా ఇంతకే అమ్మితివా అన్న, ఇంతకే అమ్మాయివా? అవును పాస్టర్ గారు, ఇంతకే అమ్మాను. అబద్ధ సాక్ష్యం చెప్పాడు, అబద్ధం చెప్పాడు, చచ్చిపోయాడు. భార్య వచ్చింది, అమ్మా ఇంతకే అమ్మావా? అవును పాస్టర్ గారు, ఇంతకే అమ్మాను. అబద్ధం. ఆమె కూడా అక్కడే చచ్చిపోయింది. ఎవరు వాళ్ళు? దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, అబద్ధ సాక్ష్యం చెప్పి అననీయ సప్పీరాలు అపరాధులయ్యారు. సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి. అననీయ సప్పీరాలు అబద్ధ సాక్ష్యం చేయవద్దని చెప్పిన అబద్ధ సాక్ష్యాన్ని చెప్పి అననీయ సప్పీరాలు అపరాధులయ్యారు. నీవు కూడా యేసుప్రభుతో తిరిగావు కదా? చిన్నరాజు ఏమన్నాడు కదా, నువ్వంటే నువ్వు కాదు, తిరిగావు కదా? లేదు ప్రభువా. లేదయ్యా తిరగలేదు. లేదు సార్, అసలు యేసుప్రభు వెంట నేను ఒక్కరోజు కూడా పోలేదు. నువ్వు ఒకరోజు ఆడ కనిపించినట్టు ఉన్నావు చర్చిలో. లేదు, నేను కాకుండా వచ్చి ఎవరో ఉండొచ్చు నాలాగా. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చాడు, అదే మాట అడిగాడు. లేదు ప్రభు, లేదు సార్ అన్నాడు. 3వసారి వచ్చాడు, లేదు సార్ అన్నాడు. కోడి కూసేసింది. ఎవరైనా అబ్బా, అబద్ధం చేయకూడదని ఆజ్ఞాపించిన అబద్ధ సాక్ష్యం చెప్పి పేతురు అపరాధి అయ్యాడు. ఎక్కడికి వెళ్ళావు ఇందాక? నా యజమానుడా, నీ దాసుడైన నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఇక్కడే ఉన్నాను.
ఐడియా వచ్చిన వాళ్ళు చెప్పండి. ఆ? ఆ? అమ్మా ఎవరు? ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడదామా? దేవునికి మహిమ కలుగును గాక. గుడ్, రైట్ ఆన్సర్. ఎవరు? గెహాజీ. నీ దాసుడినైనా నేను ఎక్కడికి వెళ్ళలేదు ప్రభువా, ఇక్కడే ఉన్నాను కదా అంటే సిరియా వాడైన సిరియా సైన్యాధిపతి అయిన నయమాను వెండి బంగారం కొరకు వెండి కొరకు నీవు అతని రథం వెంట పరిగెత్తినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు ప్రవక్త అయిన ఎలీషా గారు. డబ్బు బంగారు తీసుకొచ్చి ఇంట్లో పాతిపెట్టి మళ్ళీ పోయి, సార్ వాటర్ ఉన్నాయి సార్, సార్ నీళ్ళు లేవాలన్నా సార్. ఏం గెహాజీ ఇందాక ఎక్కడికి వెళ్ళా? నీ దాసుడైనా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను బయటే. అబద్ధం, అబద్ధ సాక్ష్యం. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు అన్న, చేయకూడదన్న అబద్ధ సాక్ష్యాన్ని చెప్పి గెహాజీ అపరాధి అయ్యాడు. అననీయ అపరాధి ఆయను, సపీరా అపరాధి ఆయను, పేతురు అపరాధి ఆయను. ఈరోజు అబద్ధ సాక్ష్యాలు మనము చెప్పి అపరాధులం అవుతున్నామా? ఈరోజు నరహత్య మనము చేసి అపరాధులం అవుతున్నామా? మనం నరహత్య ఎక్కడ చేస్తాం? మేము ఎవరిని చంపలేము సార్ అనుకుంటారేమో కదా. మేము ఎవరిని చంపలేదు ఇంతవరకు అనుకుంటున్నామా? ప్రతి ఒక్కరూ నరహంతకులమే. ప్రతి ఒక్కరు మర్డర్ చేసి కూర్చున్నాం ఇక్కడ. చూపేయమంటావా? చూద్దాం ఒకసారి. ప్రతి ఒక్కరు హంతకులమే. కయీన్ ఒక్కడే హంతకుడు కాదు, ఆహాబు ఒక్కడే హంతకుడు కాదు, దావీదు ఒక్కడే హంతకుడు కాదు. నరహత్య చేసి దావీదు ఒక్కడే హంతకుడు కాలేదు. నరహత్య చేసి ఆహాబు ఒక్కడే హంతకుడు కాలేదు. నరహత్య చేసి యోవాబు ఒక్కడే హంతకుడు కాలేదు. ఈరోజు నీవు నేను హంతకులంగా ఇక్కడ కూర్చున్నాం. ఒకవేళ హంతకులం అయితే, నరహంతకులం అయితే, నరహత్య చేస్తే అది చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞ కాబట్టి మనమందరము కూడా అపరాధులమే. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము చదువుకుందాం త్వరగా. 2వ అధ్యాయము మొదటి యోహాను పత్రిక. క్రొత్త నిబంధనలోకి వస్తున్నాను. క్రొత్త నిబంధనలో నేను చూపించే రెఫరెన్సు చాలా ముఖ్యమైన రెఫరెన్స్లే ఇస్తాను. క్రొత్త నిబంధనలో 2వ అధ్యాయం 9వ వచనం. ఇందాక బైబిల్ పట్టణం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, వెలుగులో ఉన్నాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను, క్రీస్తు నమ్మాను, బాప్తిసం తీసుకున్నాను, నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనము కలుగజేసెను. తానెక్కడికి పోచున్నానో అతనికి తెలియదు. 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి యోహాను పత్రిక 3:15. దావీదు ఒక్కడే నరహంతకుడు కాదు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చాలు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. మనం ఇంతవరకు ఎంతమందిని ద్వేషించుకున్నాం? ఎంతమంది మీద ద్వేషం పెంచుకున్నాం? కయీన్ ఒక్కడే నరహంతకుడని మనం అనుకుంటున్నాం. కాదు 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 కాదు. 12వ వచనం చదువుకుందాం. 3:12 మొదటి యోహాను. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి. కయీను దుష్టిని సంబంధి. తన సహోదరుని చంపేశాడు. ఆ రోజు కయీను తన సహోదరుని చంపేశాడు. ఆ రోజు దావీదు తన దాసుని చంపేశాడు. ఇంకో రోజు ఆహాబు తన సేవకుని చంపేశాడు. ఇంకో రోజు ఎంతోమంది నరహంతకులుగా మిగిలిపోయారు. కానీ ఈరోజు నీవు నేను నరహంతకులమే. నీవు నేను సహోదరుని ద్వేషిస్తూ ఉన్నాం. ఒక పాస్టర్ని ప్రేమిస్తాం, ఇంకో పాస్టర్ని ద్వేషిస్తాం. నీవు నరహంతకుడవు కాదమ్మా, నీవు నరహంతకుడవు కాదన్నా. నేను కూడా ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషిస్తే నేను కూడా నరహంతకున్నే, నేను కూడా అపరాధినే అని ఒప్పుకుంటున్నాను. మీరు ఒక పాస్టర్ని బాగా ప్రేమించి ఇంకొక పాస్టర్కి వాక్యం తెలియదని ద్వేషించారనుకోండి, మీరెవరు?
నరహంతకులే. ఏ నరహంతకుని యందు ఏముండదంట? చదువు 15వ వచనం. ఏ నరహంతకుని యందు సహోదరుని ద్వేషించు ప్రతివాడు నరహంతకుడే. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు, అపరాధులమే అవుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. రైట్, నెక్స్ట్ ఇంకా వచ్చినాన్ని చదువుకొని బల్లారాధనలోకి మనం ప్రవేశిద్దాం. కాబట్టి చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా నువ్వు చేసి ఇంతమంది అపరాధులయ్యారు. ఈరోజు మనం బల్లను సమీపిస్తూ ఉన్నాం. అబద్ధం చెప్పి ఎంతోమంది ఆ రోజు అపరాధులయ్యారు. నరహత్య చేసి ఆ రోజు ఎంతోమంది అపరాధులయ్యారు. ఈరోజు సహోదరులను ద్వేషించి మనమందరం కూడా అపరాధులం అయ్యాం. ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిస్తాను, సమయం నాకు 5 నిమిషాల్లో ఉంది. 1 కొరింథీ 11:27 వచనానికి వద్దాం. బల్లారాధన మెసేజ్ 11:27 1 కొరింథీ పత్రిక. అందరం కూడా బల్లారాధనకు సిద్ధపడదాం, మనల్ని పరీక్షించుకుందాం. 27 వచనం చదువు బ్రదర్. మీరందరూ కూడి వచ్చుచుండగా 1 యోహాను 11:27. కాబట్టి మైకులో చదువు బ్రదర్, మైకులో 1 కొరింథీ 11:27 వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా, కాబట్టి బల్లారాధన మెసేజ్ అపరాధులు ఎవరు అన్న అంశాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను. చాలా ఎవిడెన్స్ ఇవ్వాలని చాలా ప్రయాసపడ్డాను, కానీ నాకున్న సమయం వలన నేను ఇవ్వలేకపోయాను. కాబట్టి ఎండింగ్లోకి వచ్చాను, కన్క్లూజన్లో ఉన్నాను. 27 వచనంలో కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి ప్రభు యొక్క రక్తమును గూర్చి అపరాధి అగును. ఇక్కడ ఉన్నటువంటి రొట్టె ద్రాక్షరసము ఏదో ఆచారం కొరకు పెట్టింది కాదు. దీని వెనుక పరమార్థం ఉంది, దీని వెనుక ఒక రహస్యం ఉంది. ఇది తీసుకునేటప్పుడు యోగ్యమైన రీతిలో పాలు పొందాలి. ఇది ప్రభు యొక్క శరీరము అని తినాలి, ఇది ప్రభు యొక్క రక్తము అని త్రాగాలి, సాదృశ్యమైన రక్తము అని త్రాగాలి, సాదృశ్యమైన రొట్టె అని తినాలి. అలా తిని ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి, ఆయన పనులు చేయాలి, సత్క్రియలు చేయాలి. వచ్చేంత వరకు మనం చచ్చేంత వరకు, ఆయన వచ్చేంత వరకు మనము చచ్చేంత వరకు దేవుని పనులు చేయాలి. అలా చేయకుండా అలా వదిలేసి నిర్లక్ష్యం చేసి ప్రతి వారం తిన్నామనుకో, ప్రతి నెల తిన్నామనుకో, వాళ్ళు ఎవరంట? అపరాధులు. వివేచింపక, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు అపరాధి. ఈరోజు మనము ఎలా భుజిస్తున్నాం, ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆ రోజు దావీదు ఒక్కడే నరహత్య చేసి అపరాధి కాలేదు. ఆ రోజు యోబు ఒక్కడే నరహత్య చేసి అపరాధి కాలేదు. అబద్ధ సాక్ష్యం చెప్పినటువంటి అననీయ సప్పిరాలు మాత్రమే అపరాధులు కారు. చేయవద్దని, చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో అబద్ధ సాక్ష్యం చెప్పకూడదని చెప్పిన వాళ్ళందరూ కూడా అపరాధులు ఆ రోజు అయ్యారు. నరహత్య చేయకూడదు, అపరాధులు వాళ్ళయ్యారు. నేను అలాంటి పనులు చేయలేదని మనం అనుకుంటున్నామేమో. కాదు, జాగ్రత్త. అయోగ్యంగా పాలు పొందినా నీవు నరహత్య చేసిన దానితో సమానం. అయోగ్యంగా చేయి వేస్తే నీవు అబద్ధ సాక్ష్యం చెప్పిన వాడితో సమానం. నువ్వు అయోగ్యంగా మనం చేయి వేస్తే, తిని త్రాగితే మనం వ్యభిచరించిన వాళ్ళతో సమానం. ఎందుకంటే చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వ్యభిచారాన్ని చేసి అపరాధులయ్యారు ఆ రోజు. ఈరోజు అంత పెద్ద పనులు మేము చేయం సార్ అనుకుంటే, అయోగ్యంగా తిని త్రాగితే కూడా ఈరోజు నేను అపరాధులం అవుతాం. పరీక్ష చేసుకుందాం. దేవా, నేను అపరాధిగా ఉండి నీ బల్లలో చేయి వేయను. యోగ్యమైన రీతిలో మీరు ఆజ్ఞాపించిన ఆజ్ఞను పాటించి మమ్మల్ని మేము పరీక్షించుకొని అందులో చేయి వేస్తాం. మీరు వచ్చేంత వరకు మీ మరణాన్ని ప్రకటిస్తాం, సువార్తను ప్రకటిస్తాం, మీ పనులు చేస్తాం అని యోగ్యమైన రీతిలో చేయి వేయడానికి సిద్ధపడదాం. దేవుడి అట్టి కృప మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.
8-9 నిమిషాలకు ముగించాను. 1 నిమిషం ఉంది, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవం గల మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, విన్న వర్తమానాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వ